నమస్కారం, మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్ రియల్ ఎస్టేట్ రంగం మే నెలలో మెరుగైన రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదు చేసింది. మొత్తం 425 ఒప్పందాల ద్వారా క్యూఆర్ 1.732 బిలియన్ల విలువైన డీల్స్ జరిగాయి. ఇక లావాదేవీల విలువ పరంగా దోహా అగ్రస్థానంలో కొనసాగగా అమ్మిన ఆస్తుల సంఖ్య మరియు మొత్తం విస్తీర్ణం పరంగా ఆల్ రయాన్ అత్యంత యాక్టివ్ మార్కెట్గా నిలిచింది. న్యాయ మంత్రిత్వ శాఖలోని రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ విభాగం విడుదల చేసిన తాజా రియల్ ఎస్టేట్ మార్కెట్ సూచిక ప్రకారం మే నెలలో దోహా మున్సిపాలిటీ అత్యధికంగా క్యూఆర్ 559.019 మిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలను నమోదు చేసింది. అల్ రయాన్ క్యూఆర్ 538.610 మిలియన్ల విలువైన ఆస్తి ఒప్పందాలతో తర్వాతి స్థానంలో నిలవగా అల్ దాయన్ క్యూఆర్ 368.365 మిలియన్ల విలువైన లావాదేవీలతో మూడో స్థానంలో నిలిచింది. అమ్మకాల కార్యకలాపాల పరంగా మే నెలలో అమ్ముడైన మొత్తం ఆస్తుల సంఖ్యలో 33% నమోదు చేయడం ద్వారా అల్ రయాన్ అన్ని మున్సిపాలిటీల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. దోహా 26% లావాదేవీలతో రెండో స్థానంలో ఉండగా అల్ దాయన్ 16% వాటాను కలిగి ఉంది. దోహాలో సగటు ధర చదరపు అడుగుకు క్యూఆర్ 831కు చేరుకుంది. ఆల్ దాయన్ చదరపు అడుగుకు క్యూఆర్ 714తో రెండో స్థానంలో ఉంది. అల్ బక్రాలో చదరపు అడుగుకు సగటున 516 క్యూఆర్ నమోదు కాగా ఉమ్సాల్లో 469 క్యూఆర్గా నమోదైంది. యూఏఈ జూలై నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించింది. వరుసగా 4 నెలల పాటు ధరలు పెరిగిన తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. కొత్త ధరలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్కు దిర్హాం 3.40గా నిర్ణయించారు. జూన్లో ఇది దిర్హాం 3.95గా ఉంది. స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటర్కు దిర్హాం 3.29గా ఉండనుంది. ప్రస్తుతం ఆ ధర దిర్హాం 3.83గా ఉంది. E+91 పెట్రోల్ ధర లీటర్కు దిర్హాం 3.21గా ఉంటుంది. గతంలో ఇది లీటర్కు దిర్హాం 3.76గా ఉండేది. డీజిల్ ధర లీటర్కు దిర్హాం 3.6గా ఉండనుంది. ప్రస్తుతం ఈ ధర దిర్హాం 4.33గా ఉంది. ఫిబ్రవరి 28న మధ్య ప్రాచ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈలో రిటైల్ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇవి 60% పైగా పెరిగాయి. యూఏఈలో పెట్రోల్ ధరలో వచ్చే నెలవారీ మార్పులు గృహ బడ్జెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ధరల్లో చిన్నపాటి పెరుగుదల కూడా కాలక్రమేణా భారాన్ని పెంచుతుంది. దీనివల్ల వాహనదారులు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇంధనం కోసం కేటాయించాల్సి వస్తుంది. 6 దశాబ్దాల పాటు ఓపీఈసీ మరియు ఓపీఈసీ ప్లస్లో సభ్యదేశంగా ఉన్న యూఏఈ మే 1 నుంచి ఆ సంస్థల నుండి వైదొలుగుతున్నట్లు ఏప్రిల్ 28న ప్రకటించింది. ఓపీఈసీ నుండి వైదొలిగిన తర్వాత కొత్త ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎంత వేగంగా అందుబాటులోకి తెస్తారనే దానిపై ఆధారపడి గతంలో కోటా పరిమితులకు లోబడి ఉన్న స్థాయి కంటే యూఏఈ తన ఉత్పత్తిని 30% వరకు పెంచే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులకు జరిమానాలు మరియు ఆర్థిక పెనాల్టీల మాఫీ పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ ప్రకటించింది. అన్ని ట్యాక్స్ విధానాల కింద ఆలస్యంగా నమోదు చేసుకోవడం, పన్నుల చెల్లింపుల జాప్యం, పన్ను రిటర్న్స్ల సమర్పణలో జాప్యం మరియు విలువ ఆధారిత పన్ను రిటర్న్స్ల సవరణలకు సంబంధించిన జరిమానాల నుంచి ఈ పథకం మినహాయింపు కల్పిస్తుందని జెడ్ఏటీసీఏ వివరించింది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే పన్ను చెల్లింపుదారులు పన్ను ప్రయోజనాల కోసం జెడ్ఏటీసీఏ వద్ద నమోదై ఉండాలని, అవసరమైన అన్ని పన్ను రిటర్న్స్లను సమర్పించాలని మరియు బకాయి ఉన్న పన్ను మొత్తంలో అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని అథారిటీ పేర్కొంది. పన్ను ఎగవేత ఉల్లంఘన వల్ల విధించే జరిమానాలు, వ్యాట్ చట్టంలోని ఆర్టికల్ 45 కింద విధించే జరిమానాలు, ఈ పథకం అమల్లోకి రాకముందే చెల్లించిన జరిమానాలు లేదా జూన్ 30 తర్వాత గడువు ముగిసే పన్ను రిటర్న్లకు సంబంధించిన జరిమానాలు ఈ పథకం పరిధిలోకి రావని జెడ్ఏటీసీఏ స్పష్టం చేసింది. అథారిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న గైడ్ ద్వారా ఈ పథకం వివరాలను పరిశీలించాలని పన్ను చెల్లింపుదారులను కోరింది. లేదా కాల్ సెంటర్ ద్వారా లేదా ఎక్స్ ప్లాట్ఫామ్లోని ఆస్క్ జకాత్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఖాతా ద్వారా, ఈమెయిల్ ద్వారా లేదా సంస్థ అధికారిక వెబ్సైట్లోని లైవ్ చాట్ సేవ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఫ్రాన్స్ అధికారిక పర్యటన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎన్యుమెల్ మాక్రాన్ సమక్షంలో ప్యారిస్లోని ఎలిసీ ప్యాలెస్లో ఒమాన్, ఫ్రాన్స్ మధ్య 12 ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు, ఉద్దేశ ప్రకటనలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందాలు కీలకంగా మారనున్నాయి. ఈ ఒప్పందాల్లో ముఖ్యంగా మస్కట్ మెట్రో ప్రాజెక్ట్, లాజిస్టిక్స్, పోర్టుల అభివృద్ధికి సంబంధించిన అవగాహన ఒప్పందం, ఒమాన్ రవాణా
కమ్యూనికేషన్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మరియు ఫ్రాన్స్ రవాణా మంత్రిత్వ శాఖ మధ్య కుదిరింది. దీంతో మస్కట్లో ఆధునిక మెట్రో రవాణా వ్యవస్థ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. అదేవిధంగా ఒమాన్ వైద్య నిపుణులకు శిక్షణ, పెట్టుబడుల ప్రోత్సాహం, పౌర విమానయాన రంగంలో సహకారం, అంతరిక్ష రంగంలో భాగస్వామ్యం, సాంస్కృతిక, ఫ్రెంచ్ భాషా విద్యా రంగాల్లో సహకారానికి సంబంధించిన పలు ఒప్పందాలు కూడా కుదిరాయి. నీటి నిర్వహణ రంగంలో గ్రేటర్ మస్కట్కు సంబంధించిన నీటి సరఫరా నెట్వర్క్ నిర్వహణపై ఒప్పందం కుదిరింది. అలాగే అస్యాద్ గ్రూప్, ఫ్రాన్స్కు చెందిన CMA CGM గ్రూప్ మధ్య బహుళ ప్రయోజనాల టెర్మినల్ అభివృద్ధి నిర్వహణకు సంయుక్త భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యం గల అల్ కామిల్ అల్ వాఫీ సోలార్ పవర్ ప్లాంట్ తొలిదశ నిర్మాణం కోసం నామా పవర్ అండ్ వాటర్ ప్రొక్యూర్మెంట్ కంపెనీ, ఫ్రాన్స్కు చెందిన EDF రెన్యూవబుల్స్ మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే వాడి దైకా డ్యామ్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అమలు కూడా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. స్టార్టప్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఒమాన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ స్టేషన్ 11, ఫ్రాన్స్కు చెందిన స్టేషన్ F మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఒమాన్ స్టార్టప్లకు ఫ్రాన్స్, యూరప్ మార్కెట్లలో అవకాశాలను అన్వేషించే వీలు కల్పించనున్నారు. సుల్తాన్ హైదమ్ బిన్ తారిక్ ఫ్రాన్స్ అధికారిక పర్యటన సందర్భంగా కుదిరిన ఈ ఒప్పందాలు ఒమాన్ ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధనం, విద్య, వైద్యం, అంతరిక్షం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించనున్నాయి. పీడియాట్రిక్ అలర్జీలో 2 కొత్త ప్రత్యేక సేవలను ప్రారంభించినట్లు హమద్ మెడికల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఆహారం మరియు పర్యావరణ అలర్జీ కారకాలను ఖచ్చితంగా గుర్తించడానికి, స్కిన్ అలర్జీ పరీక్షలు మరియు నిపుణులైన వైద్య పర్యవేక్షణలో అలర్జీలను నిర్ధారించడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యుత్తమ ప్రమాణకంగా పరిగణించబడే ఫుడ్ అండ్ డ్రగ్ ఛాలెంజ్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ సేవలు అంబులేటరీ కేర్ సెంటర్లోని పీడియాట్రిక్ క్లినికల్ ద్వారా అందించబడతాయని, ఇది వ్యాధిని ముందుగానే గుర్తించడంలో ఖచ్చితత్వాన్ని పెంచడం, పిల్లలకు అందించే ప్రత్యేక సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడం మరియు అలర్జీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఈ 2 సేవలు పిల్లల్లో అలర్జీకి సంబంధించి మరింత ఖచ్చితమైన మరియు ప్రత్యేకమైన రోగ నిర్ధారణ పద్ధతులను ఉపయోగిస్తాయని, ఇవి వ్యాధిని ముందుగానే గుర్తించడానికి, అలర్జీ సంబంధిత సమస్యలను తగ్గించడానికి మరియు ప్రతి రోగికి వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలను రూపొందించడానికి దోహదపడతాయని హమద్ జనరల్ హాస్పిటల్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ అల్ అమ్రీ తెలిపారు. ఈ క్లినిక్ 6 నెలల నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, HMC ఆసుపత్రులు మరియు పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్ల నుంచి రెఫరెన్స్ను స్వీకరిస్తుంది. పిల్లల్లో ఆహార అలర్జీ కేసులను ముందుగానే అంచనా వేయడం మరియు ఆరోగ్యకరమైన పోషకాహార పద్ధతులను ప్రోత్సహించడం ప్రాముఖ్యతను హమద్ జనరల్ హాస్పిటల్లోని పీడియాట్రిక్ అలర్జీ విభాగాధిపతి మరియు సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అబా మహమ్మద్ అల్ కబీబ్ వివరించారు. ఇందులో భాగంగా ప్రతి కేసుకు తగిన వైద్య సిఫార్సుల ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను క్రమంగా మరియు సురక్షితంగా తిరిగి ప్రవేశపెట్టడం కూడా ఉంటుందని తెలిపారు. ముందుగానే అంచనా వేయడం పిల్లల ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా కుటుంబాలపై భారాన్ని తగ్గిస్తుందని మరియు వారి రోజువారీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి దోహదపడే అధికారిక వైద్య నిర్ధారణను అందిస్తుందని పేర్కొన్నారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయం పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించింది. ఈ కొత్త ఛార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ GSR 516E ఆధారంగా ఈ సవరణ చేసినట్లు ఎంబసీ తెలిపింది. సవరించిన రుసుములు అనేక రకాల సేవలకు వర్తిస్తాయని పేర్కొంది. వీటిలో సాధారణ పాస్పోర్ట్లు, జంబో పాస్పోర్ట్లు, పాస్పోర్ట్ల పునరుద్ధరణ, పోయిన లేదా పాడైపోయిన పాస్పోర్ట్ల స్థానంలో కొత్తవి పొందడం, అత్యవసర ధృవీకరణ పత్రాలు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు, సరెండర్ సర్టిఫికెట్లు, అభ్యంతరం లేని ధృవీకరణ పత్రాలు, అనివాసీ భారతీయుల ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ ఆధారిత జనన ధృవీకరణ పత్రాలు, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ ధృవీకరణ మరియు ఇతర పాస్పోర్ట్ సంబంధిత సేవలు ఉన్నాయి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, హోదా ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ ఆధారిత జనన ధృవీకరణ పత్రం మరియు అభ్యంతరం లేని ధృవీకరణ పత్రం కోసం రుసుము 8 నుండి KD 13కి పెరిగింది. అలాగే సరెండర్ సర్టిఫికేట్ రుసుము కూడా KD 8 నుంచి KD 13కి పెరిగింది. అత్యవసర ధృవీకరణ పత్రం రుసుము KD 5 వద్ద యథాతథంగా ఉంది. 36 పేజీల సాధారణ కొత్త పునరుద్ధరణ పాస్పోర్ట్ కోసం రుసుము KD 23 నుంచి KD 38కి పెంచారు. అదే సమయంలో తత్కాల్ పాస్పోర్ట్ కోసం రుసుము KD 68 నుంచి KD 76కు సవరించారు. పోయిన లేదా పాడైన 36 పేజీల పాస్పోర్ట్ స్థానంలో కొత్తది కోరే దరఖాస్తుదారులకు రుసుము KD 46 నుంచి KD 65కి పెరిగింది. అదే సేవకు తత్కాల్ రుసుము KD 91 నుండి KD 103కి పెరిగింది. సవరించిన ఫీజులకు సంబంధించి ఏవైనా సందేహాలున్నా దరఖాస్తుదారులు తమ కౌన్సిలర్ మరియు పాస్పోర్ట్ విభాగాన్ని సంప్రదించాలని రాయబార కార్యాలయం కోరింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.